వర్ష వర్ష వస్తున్నానండి. వచ్చేసారా? ఎందుకింత లేటు? మీ వల్ల పార్టీకి చాలా లేట్ అయిపోయింది. పోన్లేండి, వచ్చేసారుగా. మీకు డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ రెడీ చేసి పెట్టాను, తినేసి పడుకోండి. ఈ టైంలో పార్టీ ఏంటి వర్ష? నేను వెళ్తుంది నా బెస్ట్ ఫ్రెండ్స్తో. వాళ్ళు నాకు ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు కదా. సరే వెళ్తే వెళ్ళావు, కానీ కనీసం నాకు భోజనం పెట్టేసి వెళ్ళొచ్చు కదా. అబ్బా, నాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఈ ఒక్కసారి మీరే పెట్టుకుని తినండి. నేను వెళ్తున్నా, బాయ్. సరే జాగ్రత్త. హాయ్ కీర్తి. హాయ్ వర్ష. దీపు ఎక్కడి? కాల్ చేస్తేనే ఆన్ ది వే అని చెప్పింది. అవునా, సరే. ఇంకేంటి సంగతులు? చెప్పాలే నువ్వే. ఎంత టైం అయింది వచ్చి? ఒక 5 minutes అయింది అంతే. ఇంకా రాలేదు. ఒకసారి కాల్ చెయ్యి. ఇంకా ఎంతసేపే? అబ్బా, వచ్చేసాని, పక్కనే ఉన్నాను. ఈలోపు మీరు ఆర్డర్ ఇచ్చేయండి. 2 minutes లో వచ్చేస్తాను. సరే, త్వరగా రా. హాయ్ హాయ్ హాయ్. అయినా ఏంటి ఇంత లేటు? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు? అదేం లేదే, మా హస్బెండ్కి భోజనం పెట్టి ఆయన తినేసాక వచ్చేసరికి లేట్ అయింది. నేనైతే మా ఆయనకు ఫోన్ చేసి బయటే తినొచ్చేమని చెప్పాను. నేనైతే డిన్నర్ రెడీ చేసి పెట్టుకుని తినండి అని చెప్పి వచ్చేసా. మీ గురించి నాకు తెలీదే. నా వరకు నా మొగుడు నేను మహారాణిలా బ్రతకాలి అని ఒక కంపెనీలో ఎంప్లాయీగా పనిచేస్తూ నన్ను హ్యాపీగా చూసుకుంటున్నాడు. అలాంటప్పుడు ఆయన కోసం ప్రేమతో భోజనం పెట్టి రాలేనా? అంతెందుకే, ప్రతి ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టింటికి రాగానే ఏదో బానిసలా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేను వీడికి సేవలు చెయ్యాలా అని అనుకుంటుంది. కానీ పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి తెలియని విషయమేమిటో తెలుసా? పుట్టింటి ప్రేమ మొత్తాన్ని మళ్లీ మనకు తిరిగి చూపించేది భర్త మాత్రమే. అమ్మలాగా అపురూపంగా చూసుకుంటాడు. నాన్నలాగా ఏ కష్టాన్ని దగ్గరికి రానివ్వడు. అందరు మగుళ్ళు అలాగుండరు కదే. అవును, నిజమే. మనలో ఎంతమంది కరెక్ట్గా ఉన్నారు? 25 ఏళ్లు మనల్ని ప్రేమగా పెంచిన తల్లిదండ్రుల్ని, మన స్నేహితుల్ని మర్చిపోలేక భర్త ఆఫీస్కి వెళ్లిన వెంటనే కాల్ చేసి గంటలు గంటలు మాట్లాడతాం. అలాంటిది జీవితాంతం కంటికి రెప్పలా చూసుకోవలసిన వ్యక్తిని కనీసం ఫోన్ చేసి తిన్నావా అని ప్రేమగా అడిగామా? ఈ జనరేషన్లో భార్య ప్రేమ కోసం ఏ కష్టాన్నైనా భరించేవాడే భర్త. కానీ అదే ప్రేమని భారంగా ఫీల్ అయ్యేది భార్య. ఫైనల్గా ఒక మాట చెప్తాను. ప్రతి ఇల్లాలు తన హస్బెండ్ పడే కష్టాన్ని, వాళ్ళు చూయించే ప్రేమని అర్థం చేసుకుంటే ఏ ఆడపిల్ల కన్నీళ్లతో పుట్టింటి గడప తొక్కదు, డైవర్స్ కోసం కోర్టు మెట్లు ఎక్కదు. ఎందుకు ఏడుస్తున్నావే? ఇప్పటి వరకు మా ఆయన్ని కనీసం మనిషిలా కూడా చూడలేదు.
ఆయన కష్టాన్ని కూడా గుర్తించలేదు. ఇప్పుడు ఇంటికెళ్ళి ముఖం ఎలా చూయించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నిన్ను నిజంగానే భర్త ప్రేమిస్తే నిన్ను దగ్గరకు తీసుకుంటాడే తప్ప దూరం చేసుకోడే. వెళ్ళి ప్రేమతో మాట్లాడవే, అన్నీ అవే సర్దుకుంటాయి. వర్ష, వర్ష, ఏమైంది వర్ష? ఏమైంది వర్ష? ఎందుకు అడుస్తున్నావు? సారీ అండి. ఇప్పుడు ఏమైందని వర్ష? ఇన్ని రోజులు మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను మిమ్మల్ని అంత బాధ పెట్టినా ఇంత ప్రేమను మీరు ఎలా చూపించగలరండి? పిచ్చి వర్ష, నీకోటి చెప్పనా? పిల్లల మీద తల్లి ప్రేమ బయటకు కనపడుతుంది, తండ్రి ప్రేమ బయటకు కనపడదు. అలా అని ఆ తండ్రికి పిల్లల మీద ప్రేమ లేదంటావా? అలాంటి ప్రేమే వర్ష నీది. నీకు నా మీద ప్రేమ ఉంది కాబట్టే కదా వర్ష పొద్దున్నే లేచి వంట చేసి బాక్స్ పెట్టి, నాకు స్నానానికి హాట్ వాటర్ పెట్టి, స్నానం చేసి వచ్చే లోపల బట్టలు రెడీగా పెట్టి, నేను ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళి తిరిగి వచ్చేలోపు ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని నా కోసం ఎదురు చూస్తూ, నేను ఇంటికి తిరిగి వచ్చాక ఏమండి కాఫీ తాగుతారా, ఏమండి మంచిలు నిమ్మంటారా అని అడిగే ఆ ఒక్క చిన్న మాటలో ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా వర్ష? మీరు కష్టపడ్డ ప్రతి రూపాయిని వృధా చేశా కదండి. నీ ఇష్టం కోసం వృధా చేశానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ ఇష్టాన్ని నా ఇష్టంగా అనుకొని ఖర్చు పెట్టారని ఆనందపడుతున్నాను. ప్రేమ ఒక్కటే వర్ష, ప్రేమించే విధానాలే వేరు. అది అర్థం చేసుకుంటే ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉంటారు. ఐ లవ్ యూ శ్రీవారు. లవ్ యూ శ్రీమతి గారు. యాక్షన్. అరే మళ్ళీ నాకు చూడకూడదు మీరు. వర్ష ఇది ఇక్కడేనా? లేని ఆడపిల్లకి ఓకే కట్టండి. అలానే ఆ తండ్రికి పిల్లల మీద బాగా చేసావా? కట్.